ఓం నారాయణ ఆదినారాయణ. మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా ఆహ్వానం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మావిడాడ గ్రామంలో బిక్కవోలుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొల్లల మావిడాడ గ్రామంలో 26/6/2025 సంవత్సరం, ఈ సంవత్సరం జూన్ 26వ తారీఖుని నెల్లూరు జిల్లా గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 15వ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం విజయవాడ గురుదేవులైనటువంటి వైవి రాజస్వామి వారి ఆధ్వర్యంలో 15వ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. మన గొల్లల మావిడాడ జై జై నారాయణ స్వామి వారి ఆశ్రమం. ఈ జై జై నారాయణ స్వామి వారు అవధూత, అఘోరి, శైవ సాంప్రదాయం, దత్త సాంప్రదాయం అయినటువంటి మన జై జై నారాయణ స్వామి వారి ఆశ్రమం ప్రాంగణంలో అఖిలాంధ్ర భక్త సమ్మేళనం గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి వారి కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మన ఆధ్యాత్మిక బంధుమిత్రులు, దత్తభక్తులు, సాయి భక్తులు, 50 మంది ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. 25/6/2025 అమావాస్య అంటే పాల్గొన మాసం అమావాస్య. ప్రతి అమావాస్యకి జయ జయ నారాయణ స్వామి వారి ఆశ్రమంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు, నామ సంకీర్తన, సత్సంగం, మహాన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్యకి జరుగుతూ ఉంటాయి. భక్తుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలతోటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది ప్రతి నెల అమావాస్యకి. మరి ఈ జ్యేష్ఠ మాసం అమావాస్య జూన్ 25వ తారీఖుని వచ్చింది. జూన్ 25వ తారీఖుని మన ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే, అంటే 26వ తారీఖు అఖిలాంధ్ర భక్త సమ్మేళనం కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా 25వ తారీఖున రావచ్చు. 25వ తారీఖున వచ్చి మన జయ జయనారాయణ స్వామివారి ఆశ్రమంలో జరిగేటువంటి ప్రతి అమావాస్యకి జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. తర్వాత ఈ గొల్లల మావిడాడ గ్రామంలో, ఈ గొల్లల మావిడాడికి గోపురాల మావిడాడ అని పేరు. అంటే పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి ఇక్కడ. భద్రాచలం తర్వాత ఆ సీతారాముడి యొక్క కళ్యాణం అంత అతిరంగ వైభవంగా ఇక్కడ గొల్లల మావిడాడలో జరుగుతుంది. ఈ గొల్లల మావిడాడలో సీతారాముల ఆలయం ఉంది. తర్వాత ఇక్కడ అద్దాల మేడ ఉంది. తర్వాత గోపురాల పైకి ఎక్కచ్చు. ఆ కాకినాడలో ఉండేటువంటి సముద్రం కూడా కనపడుతుంది. ఆ గోపురాల పైకి ఎక్కి చూస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది ఈ గొల్లల మావిడాడలో. అదేవిధంగా దగ్గరలో 3 కిలోమీటర్ల బిక్కవోలు వినాయకుడి గుడికి ప్రసిద్ధి స్వయంభూ వినాయకుడి గుడి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది స్వయంభూ. గొల్లల మావిడాడికి దగ్గరలో తంటికొండ అనేటువంటి ఒక గ్రామం ఉంది. చాలా పవర్ఫుల్ అయినటువంటి క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి గుడి. 25వ తారీఖు ఉదయానికి భక్తులు చేరుకున్నట్లయితే ఈ జయ జయ నారాయణ స్వామి ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు చూసి తిలకించి మహాన్నదాన ప్రసాదం స్వీకరించి ఈ గొల్లల మావిడాడ సీతారామాలయం, అలాగే అద్దాల మేడ, గోపురాలు ఎక్కి చూడడం, సూర్యనారాయణమూర్తి గుడి, బిక్కవోలు వినాయకుడి గుడి, బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి గుడి, తంటికొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి అతి ప్రాచీనమైనటువంటి గుడి, చాలా పవర్ఫుల్. ఈ దేవాలయాలన్నీ చూసుకుని
ఆ రాత్రి అక్కడ నిద్ర చేయడానికి కమిటీ వాళ్ళు జే నారాయణ స్వామి ఆశ్రమం కమిటీ వారు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఉండడానికి వసతి రూమ్స్ అవి ఇస్తారు. అలాగే టిఫిన్ అయితే టిఫిను, భోజనం అయితే భోజనం ఏర్పాట్లు చేస్తారు 25వ తారీఖు. అలాగే 26వ తారీఖు ఎలాగా మన మహత్తరమైనటువంటి కార్యక్రమం ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా పలహారాలు ఏర్పాటు చేస్తారు. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. మాకు పని ఉంది వెళ్ళిపోతామంటే ఆ రోజు 26వ తారీఖు సాయంత్రం 7 గంటలకి కార్యక్రమం పూర్తి అయిపోతుంది. ఎవరి మట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఉండి వాళ్ళు ఉండొచ్చు, మీ ఇష్టం. అందరికీ ఇదే మా ఆహ్వానం. 26/6/2025 కార్యక్రమం మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందరూ ఆహ్వానితులే. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళు స్వయంగా వచ్చి తెలుసుకోవచ్చు. దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి వివరాలు అడగచ్చు. రూట్ అది. అలాగే మన ట్రైన్ రూట్ అయితే అనపర్తిలో చాలా ట్రైన్లు ఆగుతాయి, సామలకోటలో ఆగుతాయి. అనపర్తిలో దిగిన, సామలకోటలో దిగిన బెక్కువలు వచ్చి బస్సులో ఆటో కానీ బస్సు కానీ బెక్కువలు వచ్చి బెక్కువల నుంచి గొల్లల మావిడాడు బస్సులు ఆటోలు ఉంటాయి. బస్సు రూట్ అయితే రాజమండ్రి టు కాకినాడ కెనాల్ రూటు. ఆ కెనాల్ రూట్లో బెక్కువలు దిగాలి. బెక్కువల నుంచి గొల్లల మావిడాడు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి. ఇలాగా యానం, ద్రాక్షారామ అలాగ వచ్చే వాళ్ళకి ఆ రూటు రామచంద్రపురం నుంచి నరసాపురం మీదుగా ఈ రూట్ ఉంది గొల్లల మావిడాడ. ఇకపోతే కాకినాడ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకైతే కాకినాడ నుంచి ఇలాగా ఇంద్రపాలెం, వంతెన, పెద్దపూడి, గొల్లల మావిడాడ చేరుకోవచ్చు.